ఆయన మొత్తం నా డబ్బులు ఇస్తే కానీ డబ్బులు ఇస్తే కానీ ఆయన కూర్చున్నాడని ఆయన వెళ్ళి ఇది పెట్టారని చెప్పారు. తర్వాత నేను ఈ విషయం తెలిసి మన సామజవరగా మన ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, రాజేష్ దండాకి. ఆ రోజు ట్విట్టర్లో పేరు చెప్పలేదు యాక్చువల్లీ నేను. రాజేష్ ఏంటి రాజేష్ నిజం చెప్పు, చిరంజీవి గారు ఇట్లా చేశారా నిజంగా అన్న. దాని కానీ తను ఒకటి చెప్పాడు యాక్చువల్లీ, చిచి అసలు ఇట్లా నువ్వు అన్నీ పట్టించుకోకంటే నేను అది వేసాను, ట్వీట్ వేసాను. చిరంజీవి గారు నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ఇలా మీరు ఎన్ని వేసుకున్నా ట్వీట్లు ఆయనకి ఏమి ఇది అవ్వదు అన్నట్టుగా ఏదో వేసాను, గుర్తులేదు కరెక్ట్గా నా కంటెంట్. అది చూసి నాకు అనిల్ సుంకర గారు కాల్ చేశారు. నేను గోవాలో ల్యాండ్ అవుతున్నాను, ఆయన అమెరికాకి స్టార్ట్ అయ్యారు, ఇద్దరం ఫ్లైట్లో ఉన్నాం అన్నమాట. రాజేష్ నేను చెప్తున్నా, ఆయన ముందు రోజు పిలిచి ఏదైనా మిస్టేక్ జరిగినా రేపు ఏమన్నా అవుతున్నా నువ్వు కంగారు పడుకు, డెఫిసిట్లో ఉన్నట్టున్నావు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఇంకొక ఫిలిం ఒక కాంబినేషన్ సెట్ చేద్దాం, దాన్ని బయటపడేద్దాం అని చెప్పారు రాజేష్. అంత సపోర్టింగ్గా మాట్లాడారు నాకు ఆయన. నా పేరు పెట్టేయాల్సింది నువ్వు, అనిల్ సుంకర చెప్పాడని చెప్పాల్సింది నువ్వు. ఫోన్ కట్ చేసి సరే నెక్స్ట్ డే అన్నట్టు చూస్తే అస్సలు ఆడుకుంటున్నారు నన్ను అనమాట, మామూలుగా కాదు అసలు. హేటర్స్ అంతా కదా, నీకు తెలుసా నువ్వు టేబుల్ కింద ఉన్నావా ఇది జరిగేటప్పుడు డిస్కషన్ ఇది అంటే డైరెక్ట్ నాకు అనిల్ సుంకర గారు చెప్పారు ఈ మాట, నువ్వు నా పేరు వేసేయాల్సింది కదా ఎందుకే లేదని. కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. సో దీనివల్ల నీకు పీస్ పోతుంది, నేను వెళ్ళి రాసుకోవాలి, బయటకు వచ్చేసాను సింపుల్. కానీ యాక్చువల్గా మీరు ట్విట్టర్ వల్ల మీకు చాలా ఉపయోగాలు జరిగినాయి కదా, మీరు చేయాల్సుకున్న ఏవైతే మీరు కొన్ని ప్రాజెక్టులు చేసుకుంటున్నారు, ప్రాజెక్ట్ మీన్స్ కొన్ని ఈవెంట్లు కానివ్వండి, తర్వాత రిలీజ్డ్ సినిమాలకు సంబంధించి కానివ్వండి, ట్విట్టర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడింది కదా. అవును సార్, మొబిలైజ్ చేయడానికి జనాన్ని. అవును, అంటే మీరు ఎంతవరకు ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి, నీకు అంతకు మించి నీ ఒపీనియన్ చెప్పొద్దు అక్కడ, అంతే కామ్గా ఉండాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక హీరో అతనికి ఒక చాలా హెల్త్ ఇష్యూలో ఒక హీరో ఫ్యాన్, నేను హెల్త్ ఇష్యూ అంటే కోవిడ్ టైంలో డబ్బులు వేసాను. తర్వాత సంవత్సరం తర్వాత నన్ను పిచ్చగా బూతులు తిడుతున్నారు, ఒక బ్యాచ్ తిడుతుంటే అతను కూడా దాంట్లో అవును అట్లని నన్ను విపరీతంగా బూతులు తిడుతున్నాడు. ఎవరైతే ఇంత టార్గెట్ చేస్తున్నాడని నేను డైరెక్ట్ మెసేజ్ అతను ఎప్పుడైనా నాకు పర్సనల్ మెసేజ్ చేస్తాడు, డిఎం కొడితే నేను అతను డబ్బులు వేసినాను, హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ చేసిన వ్యక్తి ట్రోల్ చేస్తున్నాడు, మెసేజ్ పెట్టా, ఎందుకు తిడుతున్నావు నన్ను, నువ్వు ఆ రోజు జస్ట్ డౌట్గా అడుగుతున్నా, ఏంటి మైండ్ సెట్ కనుక్కుందాం అని, నీకు అంత హెల్ప్ చేశాను కదా, నువ్వు ఎందుకు తిడుతున్నావు అంటే ఏంటన్నా నువ్వు దీన్ని లింక్ చేస్తావు, అసలు ఇక్కడ ఫ్యాన్గా చూడాలి నువ్వు ఈ హీరో ఫ్యాను, నాకు ఇక్కడ అదే నీకు పర్సనల్గా వల్ల నాకు ఎప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు. నాకు అసలు మైండ్ తప్పింది ఇంకా అసలు అంతే. సో నేను కూడా సినిమా లాంచ్ అన్నప్పుడు, నా సినిమా ప్రమోషన్ అనుకున్నప్పుడు, నిజంగా అవసరం అనుకున్నప్పుడు ప్రమోషన్ చేసుకొని ఇంకా వేరే అదర్ వాటి జోలికి పోకుండా, ఒకవేళ చిరంజీవి గారిని అంటారు, కళ్యాణ్ గారిని అంటారు, ఇంకో హీరోని అంటారు, నేను అభిమానించేవాడు అంటారు, లేకపోతే ఇదంటారు, నేను నా ఒపీనియన్లు చెప్పడం వల్ల యూజ్ లేదు, నా పీస్ పోతుంది. మీరు మామూలుగా అయితే ఏది మీకు అభిప్రాయం కలిగినా, దేని మీద చెప్పాలనిపించినా వెంటనే రెస్పాండ్ అవుతారు త్రూ ట్విట్టర్. ఇప్పుడు ఇంకా చేయను ఆ పని, ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉంది. బట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్టివేట్ చేస్తాను. అంటే సేమ్ అకౌంట్ యాక్టివేట్ చేస్తాను. మీరు ఎక్కువగా అంటే ఈ సినిమా రిలీజ్లు ఏవైతే ఉన్నాయో, అది కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని మీరు చేయడం మొబిలైజ్ చేశారు త్రూ ట్విట్టర్. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మీరు పూనుకొని చేయాల్సిన అవసరం ఏంటి ఆ రిలీజ్లు? పూనుకొని అంటే సార్, నాకు ఒకసారి అంటే కళ్యాణ్ గారు జనసేన గురించి నాకు ఊరిని అసలు పొలిటికల్ పార్టీలకి నెలకి ఎంత మెయింటెనెన్స్ అవుద్ది అనేది ఒక క్లారిటీ లేదు. నేను ఏదో ఒక చిన్న నాగబాబు గారితో పాటు ఒకరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్లో ఉంటే నేను ర్యాండమ్ కూర్చున్నాను, అక్కడ జనసేన సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే అసలు కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు మెయింటెనెన్స్, అంటే సినిమాలు చేయకపోతే అసలు ఈ పార్టీ నడవదు, ఇంపాసిబుల్. అసలు ఒక పార్టీ నడవడం అనేది
ఆ, మీరు ఊహించలేరు నెలకి అంటే ఎంత వాటి ఆఫీసుల నిర్వహణ ఆఫీసుల కానివ్వండి, నిర్వహణ ఏదైనా కార్యక్రమాలు ఈయన- చేయాలన్నా కానివ్వండి, అంతే ఎక్కడికైనా ఏదో ఒకటికి వెళ్ళి చేయాల్సి చేయాల్సి వస్తుంది, వస్తుంది. అవును క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనికన్నిటి కూడా ఖర్చు కావాలి. అవును సార్. మేము 2 రోజులు సీడెడ్ ట్రిప్ వేసాం సార్. సక్సెస్ టూర్, బేబీ టూరు. బేబీ టూర్ 2 టూర్లు, 4 ఇన్నోవాలో 5 ఇన్నోవాలో జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చేసాం సార్. 28 లక్షలు వచ్చింది మాకు బిల్లు. ఓన్లీ సీడెడ్కి. ఓన్లీ సీడెడ్. సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాలో. రాయలసీమ. అంటే ఈ మధ్య సీడెడ్ అనకూడదు అనేది అందరం అనుకుంటున్నాము. నైజాం బదులు తెలంగాణ అని. తెలంగాణ అనాలని. సో రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇంతమంది వెళ్తే వచ్చిన ఖర్చు, పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఒక సభ ఏమవుద్ది ఒకసారి ఊహించండి. అంతే కదా. సో నాకు అప్పుడు నాకు అనిపించింది, అంటే యాక్చువల్గా నాకు తెలియదు, అంటే ఇప్పుడు ఆ పార్టీకి మూల నిధి అంటూ ఏముండలేదా? సరిపోదు సార్ అసలు. అంటే జనసేన అంటే మిగతా వాళ్ళకి వచ్చినంత విరాళాలు ఈ పార్టీకి రావు. ఎందుకంటే జనసేనకి అంత స్ట్రాంగెస్ట్ ఈ మధ్య కాస్త ఎన్ఆర్ఐస్ అందరూ, నాగబాబు గారు కానీ అందరూ వెళ్ళి కొద్దిగా మోటివేట్ చేసి వస్తున్నాయి. కానీ జనసేనకి చాలా తక్కువ ఫండ్స్ వస్తాయి సార్. అసలు చాలా చాలా తక్కువ మరి ఫండ్స్. ఎలా నిర్వహిస్తున్నాడు ఆయన? ఇదంతా సినిమాలు చేసేసారు, సొంత డబ్బు ఖర్చు పెట్టి. అంతే. సొంత డబ్బే వస్తున్నాయి, ఫండ్స్ వస్తాయి. కానీ ఆయన సంపాదించే అంత, అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా జనసేనకి నేను, నాగబాబు గారితో నేను కానీ, ఎస్కేఎన్ కానీ, బన్నీవాస్ కానీ, ధర్మేంద్ర కానీ, మేము ఇచ్చినవే హయ్యెస్ట్ అమౌంట్లు ఉంటాయి. ఓకే. ఏ విరాళాల్లో మీరు ఊహించండి అసలు. అంటే ఇంక మిగతా కూడా నామినల్ కింద చాలా తక్కువ వస్తాయి అంతే. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు ఈ సినిమాల ద్వారా ఎంత ఇచ్చుంటారు? మేము జల్సాకి 1 కోటి రూపాయలు ఇచ్చాం సార్. ఆరెంజ్కి 1,05,00,000 ఎంత ఇచ్చాం సార్. ఇప్పుడు కుటుంబ శంకర్వి ఇంకా రావాలి. అది చాలా, అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి. రిలీజ్ చేయాలనుకుని ముందే రిలీజ్ చేశారు. అంటే మా ప్లాన్ ప్రకారం అవ్వలేదు. అందుకే మధ్యలో, అంటే సౌండ్ ఎగిరిపోయింది మధ్యలో. సో అసలు నేను ఆ సినిమా ఆపేయాలని, 2వ తేదీ రిలీజ్ కావాల్సింది 31వ తేదీ రిలీజ్ అయ్యింది, ముందు 2 రోజుల ముందు. సో ఇక్కడ ఏమైందంటే కన్ఫ్యూజన్ అయిపోయింది. నాకేంటంటే సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆపేద్దాము, పోస్ట్పోన్ చేసేద్దాము, ఇంకొక రోజు పెడదాము అంటే ఫ్యాన్స్ తిట్టేస్తారండి కొంతమంది. అసలు ఎందుకని ముందు 2 రోజుల ముందు రిలీజ్ చేశారు అప్పుడు? సార్ నాకు క్లియర్గా ఐడియా లేదు సార్. నాకంటే ఫస్ట్ నేను చెయ్యొద్దు అనేది నా ఒక 6 రోజు, అంటే ప్రాపర్గా నాకు చూసుకునే టైం లేదు. ఒకటి సౌండ్, నేను ఇప్పుడు జల్సాకి నేను ఎవ్రీథింగ్ చూసుకున్నా, ఆరెంజ్ ఎవ్రీథింగ్ చూసుకున్నా. కంప్లీట్ ప్రింట్ ఉందా లేదా అనేది చూసుకునేంత టైం నాకు రావట్లా. స్టీరియో నుంచి 5.1 లాగాల్సి వస్తుంది అంటున్నారు, 5.1 ఫైల్ దొరికేసింది అంటున్నారు. ఇలా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ మొత్తానికి. అలా చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే. బట్ ఎంతో కొంత అందరు ఫ్యాన్స్ రెడీ ఉన్నారు కదా, చేసేద్దామని ఒక ఫీలింగ్. సో దీంట్లో మెజారిటీ డెసిషన్ మీద వెళ్ళిపోయారు అంతే. కానీ అయినంత వరకు ఏదో చేశాము, చూడాలి. సో మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పూల్ చేసుకునే అంత మా అందరికీ కెపాసిటీ లేదు. నాకు కానీ, ఎస్కేఎన్కి కానీ. ఏదైనా సరే ఉన్న వీటి ఐడియా త్రూనే చేయాలి. సో అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్లో ఏ ఫిలిమ్స్ ఉన్నాయో మాకు హెల్ప్ చేయగలుగుతుంది వాళ్ళే, అరవింద్ గారు కానీ, నాగబాబు గారు. కాబట్టి నాగబాబు గారు సార్ ఇట్లా పార్టీ కోసం ఇట్లా చేస్తా అన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేసి ఇచ్చేసారన్నమాట. వాడు ఊహించినట్టు ఆరెంజ్కి బాగా వచ్చినాయి సార్. అసలు మేము జల్సా కూడా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉమాని తను నాగబాబు గారితో ఉంటారు మేనేజర్. సో ఆయన సార్ ఒక 2-3 షోలు వేద్దాం సార్, 5-6 లక్షలు మా పార్టీకి డొనేషన్ ఇద్దాం అంటే అసలు అప్పుడు నాకు బ్రెయిన్ వెలిగింది. అసలు 5-6 లక్షలు ఏంటి, మనకు యూజ్ చేస్తే అసలు గట్టిగా చేద్దాం అని చెప్పి దిగితే సో లక్షలు అనుకుంది కోట్లకి వెళ్ళింది అంతే. మరి ఖుషి అనేది పరిస్థితి ఏంటి? ఖుషి అనేది మనకు సంబంధం లేదు సార్. ఏం రత్నం గారి దగ్గర ఉన్నాయి రైట్స్. ఓకే. ట్రై చేసాం కానీ రాలేదు మాకు. అవునా? యాక్చువల్గా అది ఎక్కువ మంది, అంటే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బిగ్ స్టార్ చేసిన సినిమా అదే కదా. ఖుషి, తొలి ప్రేమ అనేవి మాన్స్టర్స్ సార్. అసలు అవి ప్రాపర్ రిలీజ్ పడి ఉంటే అసలు ఎక్కడో ఉండేవి. అది అట్లా జరిగిపోయినాయి. ఇంకా అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రాథమిక సభ్యత్వం ఉందా దాంట్లో పార్టీలో? అభ్యంతరం ఏం లేదు సార్. ప్రాథమిక సభ్యత్వం నార్మల్ మెంబర్షిప్ అంటున్నారు. మెంబర్షిప్ ఉంది సార్. ఓకే. సో సమయానికి ఇది జరుగుతున్న సమయం క్రియాశీలక సభ్యత్వం అయితే లేదు, ఉండను కూడా. యాక్చువల్లీ నార్మల్ సభ్యుడికి అయితే ఉన్నాను.
ఇప్పుడు నాగబాబు గారు ఊళ్ళో లేరు అనుకుంటారు కదా, వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. కెన్యాకి అక్కడికి వెళ్ళారు కదా అవునవును. నేను ఫ్యామిలీ తోటి మొత్తం అది. అవునవును. నేను ఈ 2-3 రోజులు నుంచి టచ్లో లేను సార్. సో మీరు అంటే వాటి గురించి ఏమైనా ప్రస్తావించవచ్చా, లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి?